హాయ్ హలో అండి, చాందిని టైలరింగ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు వచ్చి బ్లౌజ్ పేపర్ కటింగ్ అండి, బ్యాక్ పార్ట్ బ్లౌజ్ పేపర్ కటింగ్ అండి. బ్యాక్ పార్ట్ చూసి నేర్చుకోండి. చాలా క్లియర్గా డీటెయిల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని నొక్కండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఆది బ్లౌజ్ తీసుకోవాలండి. పేపర్ కావాలి, డీస్ ముక్క కావాలి. అదే ఇలా గీస్తారు కదండి, అది డీస్ ముక్క లేదా మార్కర్ అయినా పర్వాలేదండి, మీ ఇష్టం. టేబు, కత్తెర, ఇవన్నీ మనకు అవసరమైనవి. పేపర్ అండి. ఫస్ట్ పేపర్ని ఫోల్డ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా ఉన్న పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లోజ్గా ఉన్న వైపు మన వైపు రావాలండి. ఇలా ఓపెన్గా ఉన్న వైపు ఆపోజిట్ వైపు వెళ్ళాలండి. క్లోజ్గా ఉన్న వైపు మన వైపు, ఓపెన్గా ఉన్న వైపు ఆపోజిట్ రావాలండి. ఓకేనండి. కటింగ్ వెళ్దాం. ఇలా స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని కింద ఒక రంగులం వదిలేసి ఇలా గీత గీచుకోండి. ఇలా గీచుకోండి. ఇలా బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ లోపల వైపు ఖర్చులు ఉంటాయండి. అసలు తెలియని వాళ్ళకి ఈ వీడియో ఉంది. బ్లౌజ్ కటింగ్ తెలియని వాళ్ళకి లోపల ఖర్చులు ఉంటాయండి. ఈ ఖర్చులు రెండింటిని ఇలా పట్టుకొని ఇలా మధ్యకి మడిచి ఇలా చూడాలండి. లూజు, దీన్ని లూజ్ అంటారండి. ఈ చివరి నుండి పేపర్కి ఈ చివరి నుండి ఇటువైపుకి ఇలా ఇలా చూస్తారండి. లూజ్ వచ్చేసి ఇలా ఒక డాట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది పొడవండి. ఇలా కింద బ్లౌజ్కి వెనక పార్ట్ వైపు ఇలా టక్స్లు వేసి ఉంటాయండి. టక్స్ని ఇలా పట్టుకోండి. పైన షోల్డర్ని ఇలా పట్టుకోండి. ఇలా ఇది షోల్డర్ అండి, ఇది పైన షోల్డర్ అండి. ఇది కింద వచ్చేసి డాట్ అండి. షోల్డర్ని మధ్యకి ఇలా మడవండి. డాట్ని ఇలా పట్టుకోండి. దీన్ని పొడవు అంటారండి. పొడవు వచ్చేసి ఇటు మన వైపుకి ఇలా క్లోజ్ ఉన్న వైపుకి కింద నుండి మన కింద హాఫ్ అంగుళం వదులుకొని గీత గీసాం కదండి, కింద నుండి ఈ పై వైపుకి ఇలా ఇలా పెట్టుకోవాలండి. కింద నుండి పై వైపుకి దీన్ని పొడవు అంటారండి. పొడవు అంటారండి. తర్వాత వచ్చేసి పైన షోల్డర్ ఉంటుంది కండి, ఇది ఉల్టా, ఇది పైన, ఇది ఖర్చున్న కల్లి వెనక వైపు, ఇది ప్లెయిన్గా ఉన్న కల్లి పై వైపు. ఇలా ఈ మెడ దగ్గర నుండి ఇక్కడ చేయి జాయింట్ చేసి ఉంటుందండి, మనకు కనిపిస్తూనే ఉంటుంది. మెడ దగ్గర నుండి చేయి జాయింట్ వరకు ఇలా పట్టుకొని మెడ అంటారండి దీన్ని. ఇటు ఈ పేపర్ ఇక్కడ ఎండింగ్ నుండి ఇటువైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఈ కుట్టు దాకా ఇలా చేయి హ్యాండ్ వరకు ఇలా ఈ మెడ దగ్గర నుండి హ్యాండ్ వరకు, కన్ఫ్యూజన్ కాకండి. ఈ మెడ దగ్గర నుండి బ్లౌజ్ మెడ దగ్గర నుండి ఇటు హ్యాండ్ వరకు, బ్లౌజ్ హ్యాండ్ వరకు ఇలా పెట్టుకోవాలండి. తర్వాత అదే వెనక వైపు మడవండి. ఇలా ఖర్చున్న కల్లి కనిపిస్తుంది కదండి, ఖర్చున్న కల్లి ఇది మెడవైపు నుండి మనం చేయి జాయింట్ చేసిన ఖర్చుతో సహా చూడాలండి. దీన్ని షోల్డర్ అంటారండి, షోల్డర్ మార్కింగ్. ఇక్కడ మెడకి ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదండి మనం, ఈ డాట్ దగ్గర నుండి ఇటువైపుకి షోల్డర్ ఇలా ఖర్చుతో సహా ఇలా పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి చంక
చంక పొడవండి. కింద ఖర్చు ఉంటుంది కదండి మనకు వెనక వైపు, ఈ ఖర్చు కింద నుండి ఇక్కడ చెయ్యి హ్యాండ్ జాయింట్ చేసిన ఖర్చు వరకు, చెయ్యి జాయింట్ చేసిన ఖర్చు వరకు, కింద నుండి చెయ్యి జాయింట్ చేసిన ఖర్చు వరకు. ఇందాక ఇక్కడ మనం లూజ్ పెట్టుకున్నాము కదండి, ఇక్కడ దాకా ఈ లూజ్ దగ్గర, ఈ డాట్ దగ్గర ఇది చూడాలండి. కింద నుండి మనం కింద హాఫ్ అంగుళం వదులుకున్నాం కండి, కింద నుండి ఇలా పైకి చూడాలండి, కింద నుండి పైకి ఇలా ఈ ఖర్చు వరకు, ఇక్కడ దాకండి ఖర్చు వరకు. ఇలా చంక పొడవు అంటారండి. తర్వాత వచ్చేసి ఖర్చులు రెండు ఇలా పట్టుకొని ఇది మధ్యకి మడిచి మధ్యలో ఇలా పట్టుకోవాలండి. ఇది మెడ పొడవు కింద నుండి పై వరకు. ఇక్కడ మన వైపు పెట్టుకోవాలండి. మెడ వచ్చేసి ఇటు ఇక్కడ మనం గీసుకున్నామని కానీ హాఫ్ అంగుళం వదిలేసి ఈ గీత నుండి పై వైపుకి చూడండి, గీత నుండి పై వైపుకి, గీత నుండి ఇలా పై వైపుకి ఇలా మార్క్ చేసుకోవాలండి. బ్లౌజ్ మెజర్మెంట్ అయితే అయిపోయిందండి. దీన్ని బాక్సులు తీసుకుందామండి, డ్రా చేసుకుందాం మొత్తాన్ని. ఇక్కడ మూడు డాట్స్ ఉంటాయండి, కన్ఫ్యూజన్ కాకండి. ఈ డాట్ వదిలేసి రెండో డాట్ మూడో డాట్ ఇలా గీత కొట్టండి, ఇలా డ్రా చేయండి. ఓకేనా? ఇది చంక పొడవు. ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం కదండి, కింద నుండి పైకి ఒక డాట్ పెట్టుకున్నాం. ఈ డాట్ బాక్స్ లాగా డ్రా చేసుకుందాం. ఇలా మళ్ళీ ఈ డాట్ని ఇలా కలపాలి. మీకు అర్థం కాకపోతే కానీ కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇక్కడ నుండి కిందకి, ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కూడా, పొడవు నుండి కిందకి చంక పొడవు ఇలా. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మెడ, ఇక్కడ నుండి ఇలా గీయాలంటే డాట్ స్ట్రైట్గా మళ్ళీ ఇది ఇలా కలపాలండి. కలిపిన తర్వాత ఇక్కడ చంక దగ్గర మనం ఇలా బాక్స్ లాగా గీసాం కదండి, ఈ మూలన 1 ఇంచ్ పెట్టాలండి. ఇలా 1 ఇంచ్ ఇలా క్రాస్గా ఇలా డాట్ పెట్టుకొని దీన్ని ఇలా కలపాలి. ఈ డాట్ దగ్గర నుండి ఈ డాట్ వరకు ఇలా కలపాలి. దీన్ని చంక రౌండ్ అంటారండి. ఇలా మనం గీసేదానికి చంక రౌండ్ అంటారు. ఇలా ఇది వచ్చేసి ఇక్కడ మెడ రౌండ్, ఈ గీతలో నుండి ఈ గీతలో ఇలా డ్రా చేయాలండి. ఇలా చూడండి ఒకసారి. జూమ్ చేసి చూపిస్తానండి, చూడండి. అదిగోండి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా? కనపడుతుందండి. ఇలా వచ్చేసి వచ్చేసింది. ఇప్పుడు కటింగ్ చేస్తానండి. చూడండి, ఇక్కడ నుండి మెడ దగ్గర నుండి ఇలా రౌండ్గా ఇలా కట్ చేయాలండి. ఫస్ట్ కత్తెర పట్టేటప్పుడు స్ట్రైట్ పెట్టండి. ఇలా కొంచెం పావించి స్ట్రైట్ పెట్టేసి ఇలా చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో ఇలా తిప్పండి. ఈ పేపర్ని ఇలా మడుచుకోండి, కట్ చేసిన దాన్ని. ఇలా దీన్ని కూడా ఇలా మడవండి. ఇలా మరి పేపర్ మన స్ట్రైట్ ఇలా తిప్పుకొని ఇలా వచ్చేసి పేపర్ కటింగ్ బ్యాక్ పార్ట్, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలో చూపించానండి. ఆది బ్లౌజ్తోనండి ఇది బ్యాక్ పార్ట్ కటింగ్. ఇలా వస్తుందండి. ఇలా ఉన్నదని ఇలా కట్ చేసుకుంటాం కదా మనం. ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుందండి. మీకు ఇక్కడ ఫస్ట్లో రౌండ్ రాదండి మనకి. ఇక్కడ
మనం ప్రాక్టీస్ ఇదిగోండి చూపిస్తాను. ఇక్కడ ఇలా మెడ రౌండ్ రాదండి. ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈ రౌండ్ బాగా తిరిగిద్ది, ఈ రౌండ్ బాగా తిరిగిద్ది. ఫస్టే కట్ చేసి నాకు రావట్లేదే అని అనుకోవద్దండి. ప్రాక్టీస్ చెయ్యండి. మీరు ఒక్కటండి ఇక్కడ కట్ చేసేటప్పుడు ఒక అరించైనా పావించైనా స్ట్రైట్ పెట్టి తర్వాత కత్తెర రౌండ్ తిప్పండి. అప్పుడు మీకు రౌండ్ బాగా వచ్చింది. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. రౌండ్ రావాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వాలి. కత్తెర కొంచెం స్ట్రైట్ పెట్టి తర్వాత రౌండ్ ఇలా తిప్పండి. అప్పుడు మీకు బాగా వచ్చింది. నా వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.